Morning friends, yesterday we discussed about that interrogative sentence what also completed questioning word. Today we want to discuss about the second one, that is called as why. Why means what? ఎందుకు ఎందుకు అనేటువంటి చెప్పే సందర్భంలో ఏం ఉపయోగిస్తాం? వై అనేటువంటి క్వశ్చనింగ్ వర్డ్ ని యూజ్ చేస్తాం. ఎలా అంటే నువ్వు ఎందుకు కారు నడుపుతావు, ఎందుకు తింటావు, ఎందుకు మాట్లాడతావు, ఎందుకు టీవీ చూస్తావు అనేటువంటి చెప్పే సందర్భంలో ఏం ఉపయోగిస్తామంటే వై అనేటువంటిది ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ లోని ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో వై అనేటువంటి క్వశ్చనింగ్ వర్డ్ ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వై? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వై? Principle, what is the principle is there here? Why plus do or does plus why plus do or does plus subject plus v1 plus object plus question mark. Okay, why plus do or does plus subject plus v1 plus object plus question mark. So why plus do or does plus subject plus v1 plus object plus question mark. So here is the two helping verbs are there friends. How many helping verbs are there? Two helping verbs are there. What are they? Do and does. So in our English language, how many subjects are there? Subjects. How many subjects are there? 7. Very good. I, we, you, they, he, she, it. I, we, you, they, he, she, it. I, we, you, they are there. We should use what? Yesterday we discussed do. He, she, it. We should use what? Does. Okay na? I, we, if they వచ్చినప్పుడు ఏం వాడతాం? Do వాడతాం. ఈ షీట్స్ వచ్చినప్పుడు ఏం వాడతాం? Does వాడడం జరుగుతూ ఉంటుంది. Okay, so subjects, when should we use the do and when should we use the does? We completed. We learned about the perfectly. Next we want to discuss about that. We want to take one example in Telugu. We want to translate from Telugu to English. How should we translate from Telugu to English? For example, నువ్వు ఎందుకు టీవీ చూస్తావు? నువ్వు ఎందుకు టీవీ చూస్తావు? నువ్వెందుకు టీవీ చూస్తావు అంటాం కదా. నువ్వెందుకు టీవీ చూస్తున్నావురా నేను అంటాం కదా మన స్టూడెంట్స్ ని మనం. దట్స్ కాల్డ్ నువ్వెందుకు టీవీ చూస్తావు అంటే వాట్ షుడ్ బి యూజ్ హియర్? దిస్ ఈస్ ద తెలుగు సెంటెన్స్ దేర్. We want to translate from Telugu to English. How should we translate from Telugu to English? We want to discuss right now. So first of all, what should we use? As per English principle, why? Completed. Next word friends, do. నువ్వు అంటే you కాబట్టి ఏం వాడాలి ఇక్కడ? Do. నువ్వు becomes you. Why do you? Why వచ్చింది ప్రిన్సిపల్ లో do does బదులు ఏమొచ్చింది? do వచ్చేసింది. do does లో do వచ్చింది. నెక్స్ట్ సబ్జెక్ట్ కి you వచ్చింది. నెక్స్ట్ వర్డ్ ఫ్రెండ్స్, సో v1 ఫార్మ్. v1 మీన్స్ వర్బ్. వర్బ్ మీన్స్ క్రియ. క్రియ మీన్స్ పని. ఇక్కడ పని ఏంది? చూడడాన్ని ఏమంటాము? వాచ్. Why do you watch TV? లాస్ట్ ఆబ్జెక్ట్ టీవీ. క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. వై డు యూ వాచ్ టీవీ? నువ్వెందుకు టీవీ చూస్తావు? సో అతడు ఎందుకు టీవీ చూస్తాడు అంటే నువ్వెందుకు టీవీ చూస్తారు, మీరెందుకు టీవీ చూస్తారు, వారెందుకు టీవీ చూస్తారంటే ఆ విధంగా డూ వాడతాం. ఐ, వి, యు, దే వచ్చినప్పుడు డూ వాడడం. మరి అతడు ఎందుకు టీవీ చూస్తాడు అంటే సెకండ్ వన్, అతడు ఎందుకు టీవీ చూస్తాడు అంటారు కదా. నువ్వు ఎందుకు టీవీ చూస్తున్నావు అని మన పిల్లల్ని కానీ మన వాళ్ళని కానీ ఎవరినన్నా అంటే వాళ్ళు అంటారు మరి అతను ఎందుకు చూస్తున్నాడు
అంటారు కదా, దట్ ఈస్ ద క్వశ్చన్. హౌ షుడ్ వి స్పీక్ ఇన్ ఇంగ్లీష్? తెలుగులో వి నో ప్రాపర్లీ. సో హౌ షుడ్ వి స్పీక్ ఇన్ ఇంగ్లీష్? అతడు ఎందుకు టీవీ చూస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ షుడ్ వి యూజ్ హియర్ ఇన్ ద ప్రిన్సిపల్? వాట్ ఈస్ దట్? వై. నెక్స్ట్ డూ డస్. అతడు అంటే హీ కాబట్టి ఏం రాయాలి? డస్. ఓకే. వై డస్ సబ్జెక్ట్ వర్డ్ అతడు బికమ్స్ హీ. వై డస్ హీ? V1 ఫార్మ్ చూడడం, చూడడాన్ని ఏమంటే వాచ్. టీవీ ఆబ్జెక్ట్ వాచ్ టీవీ. వై డస్ హీ వాచ్ టీవీ? వై డస్ హీ వాచ్ టీవీ? ఆమె ఎందుకు టీవీ చూస్తారంటే వై డస్ షీ వాచ్ టీవీ? సచిన్ టెండూల్కర్ ఎందుకు టీవీ చూస్తాడంటే వై డస్ సచిన్ టెండూల్కర్ వాచ్ టీవీ? దిస్ ఈస్ కాల్డ్ వై ఈస్ ద క్వశ్చనింగ్ వర్డ్. నెక్స్ట్ we want to discuss about that. Next we want to discuss about that where questioning word. The third one, first one is the yesterday we discussed what, second one is the why, third one is the where. Next third questioning word, that is called as what is that? Where. Where means what, friends? ఎక్కడ. ఎక్కడ ఎక్కడ వెళ్తావు, ఎక్కడ తింటావు, ఎక్కడ ఉంటావు అంటాం కదా. సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్ అంటారు ఎవరన్నా కలిస్తే. ఎక్కడ ఉంటావు అంటే ఏమనాలి? మనకు తెలుసు, we know properly in the Telugu sentence, in the Telugu language, we are the perfect in the Telugu language, but how should we speak? How should we speak in English language? We don't know properly, that's why we want to discuss about that. Where అంటే ఎక్కడ, ఎక్కడ వెళ్తావు, ఎక్కడ తింటావు, ఎక్కడ ఉంటావు, ఎక్కడ చూస్తావు, ఎక్కడ మాట్లాడతావు. ఎక్కడ మాట్లాడతావు అంటే కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వేర్. సో ఎక్కడ ఏమంటారు, ఎక్కడ చదువుతావు, నువ్వు ఎక్కడ చదువుతావు అంటే దట్ ఈస్ కాల్డ్ ఏమనాలనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ అంటే ఎక్కడ. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వేర్? What is the principle of where? So first of all we will discuss about the principle where plus do or does plus where plus do or does plus subject plus V1 plus object plus question mark. Where plus do or does plus subject plus V1 plus object plus question mark. Okay, right now we want to discuss. So here is a do, does are there, two helping verbs are there. Just 1 minute before we discussed about that when should we use the do and when should we use the does. We know properly right now in our English language how many subjects are there? 7 subjects. What are they? I, we and you, they, he, she, and last but not least that is called it. I, we, you, they, we should use do. I, we, you, they, we should use do. He, she, it's, we should use does. He, she, it's, we should use does. Okay now? Right. I, we, you, they, what should we use here? Do form. Helping verb. So he, she, it's, we should use does. Names also we should use does. Okay na? Right. Next we want to discuss about that one Telugu sentence. We will take one Telugu sentence. We want to translate from Telugu to English. How should we translate from Telugu to English? Right now we want to discuss. For example, మీరు ఎక్కడ నివసిస్తారు? మీరు ఎక్కడ నివసిస్తారు? This is the Telugu sentence. Purely Telugu sentence is there. We want to translate from Telugu to English. First of all, right now we want to discuss. First of all, what is the principle is there? We should not go as per Telugu sentence. We should go as per English principle we know properly. So, what should we use here?
మీరు మీరు అనక ముందు ఏం వాడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్, ఇన్ దిస్ ప్రిన్సిపల్ వాట్? హియర్ వేర్. వేర్, రైట్. నెక్స్ట్ డూ ఆర్ డస్. మీరు బికమ్స్, మీరు వచ్చినప్పుడు ఏం వాడాలి? యూ వచ్చినప్పుడు ఏం వాడతాం? డూ వాడతాం. వేర్ డూ. సబ్జెక్ట్ మీరు బికమ్స్ యూ, వేర్ డూ యూ. V1 ఫామ్ నివసించడాన్ని ఏమంటాం? లీవ్. వేర్ డూ యూ లీవ్. ఓకే, నెక్స్ట్ మీరు ఎక్కడ నివసిస్తారు? లాస్ట్ వన్ ఇస్ ద వాట్? some words in the why is a, where is a statement? some contains object, it will not comes. ఓకేనా? కొన్ని సందర్భాల లోపల సమ్ టైమ్స్ ఆబ్జెక్ట్ విల్ నాట్ కమ్, నాట్ అపియర్. ఓకే, కొన్ని సందర్భాల లోపల ఆబ్జెక్ట్ అనేది ఉండదు. వర్బునే కొన్ని సందర్భాలు ఆబ్జెక్ట్ గా మారడం జరుగుతూ ఉంటుంది. అది ముందర క్లాస్ లో ఎప్పుడు మారుతుంది, ముందర క్లాస్ లో చూసుకుందాం. వేర్ డూ యూ లివ్. మీరు ఎక్కడ నివసిస్తాడు? అతడు ఎక్కడ నివసిస్తాడు అంటే ఏమనాలి? అతడు ఎక్కడ నివసిస్తాడు. ఆమె ఎక్కడ నివసిస్తుంది అంటే నెక్స్ట్ దిస్ ఈస్ ద వన్. నెక్స్ట్ ఆమె ఎక్కడ నివసిస్తుంది. ఆమె ఎక్కడ నివసిస్తుంది అంటే వాట్ షుడ్ బి యూజ్ హియర్? వి డోంట్ నో ప్రాపర్లీ ఇన్ ఇంగ్లీష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి వాంట్ టు ట్రాన్స్లేట్. ఫస్ట్ వాట్ ఈస్ in the principle what? First one where. Next what? Do or does. ఆమె వచ్చినప్పుడు ఆమె అంటే she becomes. ఈ షీట్ వచ్చినప్పుడు what should be used here? ఈ sheets are there. What should be used? Does. Very good. So what should be used here? Where does. Next subject. ఆమె becomes she. Where does she? V1 form leave. Where does she live? ఆమె ఎక్కడ నివసిస్తుంది. మీరు ఎక్కడ క్రికెట్ ఆడతారు అంటే వేర్ డూ యూ ప్లే క్రికెట్. మీరు ఎక్కడ లంచ్ చేస్తారంటే వేర్ డూ యూ టేక్ లంచ్. మీరు ఎక్కడ నిద్రిస్తారంటే వేర్ డూ యూ స్లీప్. మీరు ఎక్కడ హోంవర్క్ చేస్తారంటే వేర్ డూ యూ డూ హోంవర్క్. మీరు ఎక్కడ పని చేస్తారు అంటే వేర్ డూ యూ వర్క్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వేర్.